హాయ్ అండి. వెల్కమ్ టు రాధిక వంటలు. నేను మీ రాధిక. ఈరోజు నేను మీకోసం స్టఫ్డ్ మసాలా పూరి చేసి చూపించాలనుకుంటున్నానండి. అందుకోసం ముందుగా 300 గ్రామ్స్ గోధుమ పిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని చపాతీ పిండిలాగా గట్టిగా ఈ విధంగా తడిపి 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం 200 గ్రామ్స్ శనగపిండి తీసుకొని అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ పసుపు, 1½ టీ స్పూన్ కారం, 1½ టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నానండి. 1 టీ స్పూన్ ధనియా పౌడర్, పావు టీ స్పూన్ గరం మసాలా, తగినంత సాల్ట్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసుకోవాలండి. అన్నీ ఒకసారి కలుపుకొని లైట్గా వాటర్ వేసి ఈ విధంగా ముద్దగా చేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా రౌండ్ బాల్స్ చేసి అన్నీ రెడీగా ఈ విధంగా పక్కన చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టఫింగ్ చేసుకుందామండి. ఈ విధంగా గోధుమ పిండి తీసుకొని రౌండ్గా చేసుకొని మధ్యలో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్ బాల్స్ ఇందులో పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టి క్లోజ్ చేసుకుంటూ రౌండ్గా చుట్టుకోవాలండి. ఈ విధంగా రౌండ్గా చేసి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని పూరీలాగా చేసుకుందాం. లైట్గా ఆయిల్ అప్లై చేసుకుంటూ పూరీలు చేసుకోవాలండి. నేను మీడియం సైజ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే పెద్ద సైజ్ కూడా చేసుకోండి. ఈ స్టఫ్డ్ మసాలా పూరీలు చాలా బాగుంటాయండి. వీటికి కర్రీ అవసరం లేదు, ఇలాగే తినేసేయచ్చు. ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందామండి. దానికోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కినాక ఇప్పుడు ఒక్కొక్కటి పూరి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి 2-3 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఒక్కొక్కటి అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హైలో పెట్టుకుంటే పైన వేగుతాయి కానీ లోపల స్టఫింగ్ పచ్చిగా ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఒక్కొక్కటి అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడి వేడి స్టఫ్డ్ మసాలా పూరి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి.